వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని కూటమి భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటు దేవస్థానం భూముల సమస్య కూడా పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంటానని గంటా అన్నారు. ఈరోజు ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గంలో ఏదైతే సింహాచలం దేవస్థానం ఉందో ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ భీమిలి ఆఫీసు కూడా ఇప్పుడు వెళ్ళటం జరుగుతుంది. ఆ తొలి కార్యక్రమం ప్రారంభం ఈ సింహాచలం గుడి నుంచి చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా మన ప్రభుత్వం కూడా ఒక సునామీ సృష్టించే విధంగా మొత్తం ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారితో పాటు మొత్తం పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా దాదాపు వైఎస్ఆర్ పార్టీకి ఒక కని విని ఎరుగని ఒక ఘోరమైన రీతిలో మొత్తం ఆ మంత్రులందరూ కూడా ఒక్క పెద్దిరెడ్డి గారు తప్ప ఆయన కూడా ఏదో చావు తప్పి కళ్ళోటపోయినట్టుగా 5,000 మెజార్టీతో గెలిచినట్టుగా చెప్తా ఉన్నారు. ఆయన తప్పిస్తే మొత్తం టోటల్ క్యాబినెట్ క్లీన్ బౌల్డ్. దానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు ఎంత విసుగు వేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం రెండే: ఒకటి, రాజకీయాలు మానేసి పూర్తిగా ఆయన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో వ్యాపారాలు చూసుకోవటం, లేదు రెండు, ఓడిపోయిన మంత్రుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని పరామర్శల పేరుతో ఓదార్పు యాత్ర చేసుకోవడం తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చి మళ్ళీ అక్కడ అసెంబ్లీలో కూర్చుంటారు